సూర్యాపేట నుంచి హైదరాబాద్ కు అక్రమంగా గోవులను కబేలాకు తరలిస్తున్న డీసీఎంను గమనించి దీంతో పోలీసులకు సమాచారం అందించి సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ కు గోవుల డీసీఎంను తరలించారు స్థానికులు. గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న వారిపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఈ విషయంపై సీఐతో మాట్లాడడానికి ఫోన్ చేసిన శివప్రకాశ్ అనే వ్యక్తితో దుర్భాషలాడుతూ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు సూర్యాపేట పోలీసులు. తీరుపై గోరక్షకులు మండిపడుతున్నారు. సూర్యాపేట నుంచి హైదరాబాద్ కు అక్రమంగా గోవులను కబేలాకు తరలిస్తున్న డీసీఎంను గమనించిన స్థానికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు సమాచారం అందించి సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ కు గోవుల డీసీఎంను తరలించారు స్థానికులు. గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న వారిపై కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారు. ఈ విషయంపై సీఐతో మాట్లాడడానికి ఫోన్ చేసిన శివప్రకాశ్ అనే వ్యక్తితో దుర్భాషలాడుతూ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. పోలీసుల తీరుపై గోరక్షకులు మండిపడుతున్నారు. గోవుల అక్రమ రవాణాకు సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, శ్రీప్రియ, ఈ రోజు హైదరాబాద్ నుండి హైదరాబాద్ కు తరలిస్తున్నటువంటి గోవులను ఏదైతే తరలిస్తున్న డీసీఎం వాహనం బయలుదేరుతుందన్న సమాచారాన్ని తెలుసుకున్నటువంటి గో సంరక్షణ సభ్యులు ఈ రోజు ఆ విషయాన్ని సూర్యాపేట పట్టణంలోని 100 కు ఫోన్ చేసి కాల్ చేయగా సూర్యాపేట టౌన్ పోలీసులు తరలిస్తున్నటువంటి డీసీఎం ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే అందులో ఉన్నటువంటి గోవులన్నింటినీ కూడా టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంచడం జరిగింది. అయితే ఈ విషయాన్ని ఎవరైతే గో సంరక్షణ సభ్యులు పోలీసులకు తెలుపడం పాటు హైదరాబాద్ మేడ్చల్ చెందినటువంటి ప్రకాష్ అనే బీజేపీ నాయకుడు టౌన్ సీఐకి ఫోన్ చేసి ఇట్లా విషయం చెప్పగా అతను దుర్భాషలాడుతూ మీరెవరు డీసీఎం వాహనాన్ని ఆపుతానంటే అతనితోటి దుర్భాషలు కూడా ఆడడం జరిగింది. అయితే మొత్తానికి ఏదైతే గత కొద్ది కాలంగా విజయవాడ నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నటువంటి గోవులను ఈ రోజు గోరక్షణ సమితి నాయకులు ముందుగానే పసిగట్టే యొక్క వాహనం తరలించే సమయంలో పోలీసులకు ఈ విషయాన్ని చెప్పి పట్టుకోవడం జరిగింది. అయితే తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ ఇటు పోలీసులు ఇటు పట్టించిన వారి పట్ల సభ్యతగా ప్రవర్తించకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఎవరైతే వాటిని పట్టుకున్నారో వారి పైన కేసులు పెడతామంటూ కూడా తరచూ బెదిరిస్తడం చూస్తున్నాము. అయితే ఇదే విషయం పైన మేడ్చల్ చెందిన బీజేపీ నాయకుడు ప్రకాష్ కూడా ఇదే విషయాన్ని మీరు అక్కడ సూర్యాపేటకు చెందిన గోరక్షణ సమితి సభ్యులు పట్టుకోవడం జరిగిందని, వీరు ఆ అక్రమంగా తరలించే వారిని అరెస్ట్ చేయాలని ప్రకాష్ సీఐను కోరగా అతని పైన కూడా దుర్భాషలు ఆడడం జరిగింది. అయితే ఇది గత కొద్ది రోజులుగా జరుగుతున్నప్పటికీ ఈ యొక్క గో సంరక్షణ సమితి నాయకులు అదే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా గో సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పట్టుకున్న వారిపైన కేసులు నమోదు చేయాలని చెబుతున్నప్పుడు కూడా వాటిని పోలీసులు పాటించకుండా ఎవరైతే పట్టించారో ఎవరైతే కేసులు అక్రమంగా తరలిసిన వారిపై కేసులు పెట్టాలని కోరుతున్న వారిపైన పోలీసులు తరచూ దుర్భాషలాడడం సంఘటనలు తరచూ చూస్తున్నాము. ఏది ఏమైనప్పటికీ పోలీసులు పట్టుకున్న డీసీఎం వాహనాన్ని తో పాటు ఏదైతే గో సంరక్షణ సమితి నాయకుల పైన కేసులు పెట్టాలని బెదిరించడం, దీన్ని హిందూ అందరు సభ్యులు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. రక్షించాల్సింది పోయి ఎవరైతే పట్టుకున్నారో వారిపైన కేసులు నమోదు చేస్తామని బెదిరించడం ఎంతవరకు న్యాయమంటే అంటూ ఇటు హిందూ బంధువులు కూడా మండిపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. సూర్యాపేట నుంచి హైదరాబాద్ కు అక్రమంగా గోవులను కబేలాకు తరలిస్తున్న డీసీఎంను గమనించిన స్థానికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు సమాచారం అందించి సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ కు గోవుల డీసీఎంను తరలించారు స్థానికులు. గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న వారిపై కేసులు పెడతామని బెదిరిస్తున్నారు పోలీసులు. ఈ విషయంపై సీఐతో మాట్లాడడానికి ఫోన్ చేసిన శివప్రకాశ్ అనే వ్యక్తితో దుర్భాషలాడుతూ కేసులు పెడతామని పోలీసులు బెదిరిస్తున్నారు. పోలీసుల తీరుపై గోరక్షకులు మండిపడుతున్నారు.
ఇదే అంశంపై స్పందించడానికి ప్రస్తుతం మనతో పాటు గోరక్షక్ శివప్రకాష్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. శివప్రకాష్ నమస్కారం అండి. శివప్రకాష్ గారు చెప్పండి. సార్ మాకు 4 o'clock ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా ఆవులు పట్టుకున్నామని. మేము సిఐ గారికి ఇమ్మీడియట్ గా కాంటాక్ట్ చేశాము. ఇట్లా ఆవులు పట్టుకున్నారు, 25 ఆవుల వరకు పట్టుకున్నారు అంటే మీకెవరు ఇచ్చారు అధికారము, మీరు ఎట్లా పట్టుకుంటారు, ఇదేనా మీకుంది, మీ మీద కేసులు పెడతాం అన్నట్టుగా రూట్ గా మాట్లాడారు. ఈ పోలీస్ స్టేషన్ అనేది మాకు అర్థం కావట్లేదు. ఫ్రెండ్లీ పోలీస్ ఎక్కడి వరకు ఉంటుంది ఏంటి అని. నార్మల్గా ఏంటంటే పట్టుకున్న ఇప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉందంటే పోలీసు వాళ్ళని మేము పోలీసులను ఆశ్రయించి దొంగలు పట్టుకోమంటే దొంగలు కొట్టామని చెప్పి మా మీద కేసులు పెడుతున్నారు. ఏ విధంగా ముందట రావాలి, తప్పుని ఎట్లా అడ్డుకోవాలని మాకే అర్థమైతలేదు మధ్య. ఇదని కాదు, ప్రతి పోలీస్ స్టేషన్ లో మీకు తప్పు చేస్తే ఎట్లాగా మీరు తప్పు చేసేవాళ్ళు మీరు ఎట్లా పట్టుకుంటారు, మేము ఉన్నాం కదా పట్టుకునేది. ప్రతి సిటిజన్ ఒక పౌరుడికి ప్రాథమిక అధికారం ఉంది. ఇప్పుడు ప్రతి ఇండియన్ ఈజ్ అ సోల్జర్. ప్రతి వాళ్ళకి వాళ్ళ చేసేదానికి వాళ్ళు అడ్డుకునేదానికి సొసైటీలో ఒక అధికారం ఉంది. దేన్నైనా చేయడానికి పోలీసు వాళ్ళు ఇదే చేయాలి, సార్ పట్టుకోకూడదని ఎక్కడైనా రూల్ ఉందా అని అడిగితే అది కూడా చెప్పలేకపోతున్నారు. శివప్రకాష్ గారు, మీరు సిఐతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది, అలాగే సిఐ మీతో దుర్భాషలాడినట్టుగా కూడా తెలుస్తుంది. మరి మీరు పై అధికారులకు ఏమైనా సంప్రదించారా? వారిపై యాక్షన్ తీసుకోమని ఎవరికైనా కంప్లైంట్ అలాంటివి ఏమైనా రేజ్ చేశారా? ఇప్పుడు దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నాం మేడం. మేము నేను ఎస్జిఎస్ అని సర్వజీవ సొసైటీ అనే ఆర్గనైజేషన్ ఉంది హైదరాబాద్ లో. మేము మిగతా వాలంటీర్స్ తోటి అంతా వర్క్ చేసి యానిమల్ వెల్ఫేర్ గ్రూప్స్ లోను ఆవుల్ని కుక్కల్ని ఏమైనా ఉన్నా కానీ మేము దాన్ని సంరక్షించేదనుకున్నాం. హ్యూమన్ రైట్స్ ఎట్లా ఉందో యానిమల్ రైట్స్ కూడా దానికి ఈక్వల్ గా యానిమల్ రైట్స్ కూడా మనం ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది. అర్థమవుతుందా? కాబట్టి మేము దాని మీద మేము సీరియస్ గానే తీసుకుంటున్నాము. ఎస్ఐ అయినా సిఐ అయినా ఎవరైనా ఉండని రేపు తెల్లారితో ఎవ్రీబడి ఈస్ అండర్ ది లా. ఎవ్రీబడి ప్రతి వాళ్ళు అందరికీ పబ్లిక్ బాధ్యులే. మీరు మాకు మీద సుపీరియర్ కాదు. మేము ఇచ్చే జీతాలతోటే పోలీసు వాళ్ళు వీళ్ళు శాలరీ తీసుకున్నప్పుడు వాళ్ళు ఆన్సరబుల్ కాదా మనకు? రైట్, థ్యాంక్ యూ శివప్రకాష్ గారు.